నమస్తే. రామమందిర విరాళాల వ్యవహారం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే కుట్రలో భాగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వ్యవహారంలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 80 లక్షల నగదుతో పాటు 1000 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గారితో పాటు మరో ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రాలు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఒక స్పష్టమైనటువంటి సంకేతాలను మనకు తెలియజేస్తుంది. ఈ విషయంలో యోగి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నదనేటటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. నిందితులు ఎంతటి వారైనప్పటికీ కూడా, ఎవరికి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా వారికి శిక్ష పడడం ఖాయం. ఎందుకంటే కేవలం ఇది రామ జన్మభూమి వ్యవహారమే కాకుండా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాల్లో ఒకటిగా మనమందరం భావిస్తున్నాము. అయితే ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఉన్నటువంటి ఆసక్తి ఏమిటి అనేటటువంటిది అందరికీ విస్మయం కొల్పేటటువంటి అంశం. ఇప్పటి వరకు ఏనాడు లేనిది వారు హిందువులపై ఇంతగా ప్రేమను ఎందుకొలకపోస్తున్నారో సగటు హిందువుకు అర్థం కాని పెద్ద ప్రశ్న. రామ మందిర అంశంపై నేడు తీవ్రంగా స్పందిస్తున్న సమాజ్వాదీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ లాంటి రాజకీయ పార్టీలు, నాస్తికవాదులు, వామపక్ష మేధావులు గతంలో హిందూ ఆలయాలకు సంబంధించిన ఇతర వివాదాల సమయంలో ఇదే స్థాయిలో స్పందించారా అంటే లేదనే సమాధానం వస్తుంది. తమిళనాడులోని మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆచరణలో హిందూ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారు? ఆ సమయంలో ఎందుకు స్పందించలేదు? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నాణ్యతపై ఆరోపణలు వచ్చినప్పుడు ఈ అంశంపై ఎందుకు ఇదే స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తలేదు? శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలపై వివాదం తలెత్తినప్పుడు హిందూ భక్తుల మనోభావాల గురించి ఆనాడు ఎందుకు అంతగా మాట్లాడలేదు? సంబల్లో జరిగిన హింసాత్మక ఘటనలో హిందువులు ప్రాణాలు కోల్పోయారని వచ్చిన వార్తల నేపథ్యంలో బాధితుల పట్ల ఇదే స్థాయిలో ఎందుకు ఆవేదన వ్యక్తం చేయలేదు? ఇలాంటి ప్రశ్నలు అనేక మంది భక్తుల మనస్సులో ఉత్పన్నం కావడం సహజం. అదే విధంగా హిందువుల పవిత్ర తీర్థక్షేత్రాలు కాశీ విశ్వనాథ ఆలయం, మధుర శ్రీకృష్ణ జన్మస్థానంలో మందిరాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారు. వాటిని కూల్చి తిరిగి నిర్మించమని ఇదే స్థాయి ఆసక్తి, చొరవ ఎందుకు కనిపించడం లేదు? రామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో ఒక ఐక్యతా భావాన్ని పెంపొందించింది. తమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం పట్ల మరింత చైతన్యం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రామ మందిరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రచారం చేయడం, తద్వారా సమాజంలో మరింత విభేదాలను సృష్టించాలని వీరు భావిస్తున్నారు. అందుకే హిందూ సమాజం ప్రతి వార్తను, ప్రతి ఆరోపణను భావోద్వేగంతో కాకుండా వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా చట్టపరంగా శిక్షించబడాలి. అదే సమయంలో కొందరి తప్పిదాల కారణంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని లేదా ఒక ధార్మిక సంస్థ మొత్తాన్ని దోషిగా చిత్రీకరించడం కూడా సమంజసం కాదు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించే బాధ్యతను గతంలోనూ నిర్వహించింది, ఇప్పుడు నిష్ఠగా నిర్వహిస్తుంది. ఆ విశ్వాసం ఇంకా అనేక మంది రామభక్తుల్లో అలాగే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చి తప్పు చేసిన వారు శిక్షించబడతారనే నమ్మకంతో పాటు భక్తుల మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి రామభక్తులు జాగ్రత్త. అనవసర ప్రచారాలకు భయపడకండి. మన ఐక్యతను దెబ్బతీసే కుట్రలను అర్థం చేసుకోండి. సామాజిక రంగంలోనే కాకుండా శ్రీ రామ జన్మభూమి ఉద్యమ సమయంలో శ్రీ చంపత్ రాయ్ గారు నిర్వహించినటువంటి పాత్ర గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.